Hi children, good morning Anna. How are you? I hope you are all fine. So yesterday we are discussion Anna 10th chapter we are discussion importance of the transport system గురించి మనం తెలుసుకున్నాం and so yesterday we are discussion use of roads for the production and sell goods మనం సో రోడ్డు యొక్క యూజ్ ఆఫ్ రోడ్స్ రోడ్లు మనకి ఏ విధంగా ఉపయోగపడుతున్నాము మన ప్రొడక్షన్ ఏదైతే ఉందో మరి అండ్ సేల్ ఆఫ్ గూడ్స్ సరుకులు ఏ విధంగా సేల్ చేస్తున్నామో సో యాక్చువల్లీ వీఆర్ డిస్కషన్ రిమైండర్ పార్ట్ టుడే వీఆర్ డిస్కషన్ ఓకేనా. సో నిన్న మరి అదే విధంగా ఇక్కడ మనం దేనికి ఉపయోగిస్తాం అనుకున్నాము ఇక్కడ ఈ గ్రామానికి సో 7 కిలోమీటర్ల దూరంలో ఉంది సో నయాపేట్ అండ్ ఇక్కడ బుల్లక్ కార్ట్ ఆపరేటర్స్ బుల్లక్ కార్ట్ అంటే ఎవరని చెప్పుకున్నాము సో మనకి బుల్లక్ కార్ట్ ఆపరేటర్స్ సో ఈ బుల్లక్ కార్ట్ ఆపరేటర్స్ ఎవరైతే ఉన్నారమ్మా కెన్ ట్రాన్స్పోర్ట్ అబౌట్ సో 10 ప్యాడీ బ్యాగ్స్ ఒకవేళ మేబీ వీళ్ళ దగ్గర సో ట్రాన్స్పోర్ట్ పర్పస్ వీళ్ళ దగ్గర ఒకవేళ 10 ప్యాడీస్ 10 ప్యాడీ సో బ్యాగ్స్ ఒకవేళ వీళ్ళ దగ్గర 10 ప్యాడీ బ్యాగ్స్ ఉన్నాయనుకోండమ్మా సో ఈ 10 ప్యాడీ బ్యాగ్స్ ఉంటే కనుక వీళ్ళు ఏం చేస్తారంటే ఆ బ్యాగ్స్ ఎట్ దట్ టైమ్ అండ్ చార్జ్ 50 ఫర్ బ్యాగ్ ఒకవేళ దీనికి ఎంత 10 వీళ్ళు ఒకవేళ మేబీ సో చార్జ్ ఫర్ 50 ఓకేనా చార్జ్ ఫర్ 50 బ్యాగ్స్ 50 రూపీస్ ఓకేనా సో ఫర్ బ్యాగ్ ఓకేనా చార్జ్ సో ఫర్ సో 50 ఫర్ ఓకేనా సో 50 ఫర్ బ్యాగ్ 50 ఫర్ బ్యాగ్ ఓకేనా. అదేవిధంగా ఒకవేళ మేబీ ట్రాక్టర్ ఓనర్ ఛార్జ్ ఇక్కడ ట్రాక్టర్ ఉన్నది కదా ట్రాక్టర్ ఓనర్ ఛార్జ్ ట్రాక్టర్ ఓనర్ ఛార్జ్ ఎలా ఉంటుందంటే రేటు సో 20 ఫర్ బ్యాగ్ సో 20 ఫర్ బ్యాగ్ బ్యాగ్ ఏమో 20 ఉంటుంది. అదే బుల్లక్ కార్ట్ అయితేనేమో సో ఇక్కడ 10 ప్యాడీ బ్యాగ్స్ ఓకేనా చార్జ్ ఫర్ ద 50 ఫర్ బ్యాగ్ 50 ఉంటుంది ఇక్కడేమో 20 ఉంటుంది బ్యాగ్ వచ్చేసి ఓకేనా. అండ్ ఈచ్ ట్రాక్టర్ కెన్ క్యారీ అబౌట్ 30-40 బ్యాగ్స్ సో ఓకేనా. మరి ఈచ్ ట్రాక్టర్ ప్రతి ఒక్క ట్రాక్టర్ కూడా సో ఈచ్ ట్రాక్టర్ సో ప్రతి ఒక్క ట్రాక్టర్ కూడా ఎలా ఉంటుంది ఈచ్ ట్రాక్టర్ సో 30 to 40 బ్యాగ్స్ ప్రతి ఒక్క ట్రాక్టర్లు ఎన్ని ఉంటాయి 30 to 40 బ్యాగ్స్ ఉంటాయి కదా. మరి అదేవిధంగా సో అండ్ లారీ చార్జ్ మరి ఇక్కడ ఇంకా సో లారీ చార్జెస్ ఎలా ఉంటాయట లారీ చార్జెస్ సో 10 ఫర్ బ్యాగ్ లారీ చార్జెస్ ఏమో 10 ఫర్ బ్యాగ్ ఉంటుంది. అండ్ అట్ ద సేమ్ టైం కదా సో క్యారీ అబౌట్ 150 to 170 సో బ్యాగ్స్ 100 బ్యాగ్స్ సో ఫర్ ఇన్ ఏ ట్రిప్కి ఈ విధంగా సో బుల్లక్ కార్ట్ చూసాము ట్రాక్టర్ చూసాము ఈచ్
ట్రాక్టర్ ప్రతి ఒక్క ట్రాక్టర్ని చూసాము. అండ్ లారీస్లో క్యారింగ్ ఏ విధంగా ఉంటుందో మనము చూసాం కదా నాన్న. సో అదేవిధంగా ఇక్కడ ఇన్ ద కేస్ ఆఫ్ ఏ లాంగ్ డిస్టెన్సెస్, ఒకవేళ చాలా లాంగ్ డిస్టెన్స్ ఉందనుకోండి అమ్మా, ట్రక్స్ చార్జ్ మోర్. ట్రక్స్ యొక్క ఛార్జ్ చాలా లాంగ్ డిస్టెన్స్, చాలా దూరం ఉన్నప్పుడు ట్రక్స్ ఛార్జెస్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ టు ట్రాన్స్పోర్ట్ ప్యాడీ ఫ్రమ్ ఏ హోల్సేల్ ట్రేడింగ్ ఏ సో నయాపేట్ టు ద డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్. ఒకవేళ నువ్వు మేబీ కనుక సో ఫర్ ఎగ్జాంపుల్ ట్రాన్స్పోర్ట్ ప్యాడీని కనుక నువ్వు సో హోల్సేల్ మొత్తం కూడా ఎక్కడికి వర్తకం పర్పస్గా నయాపేటకి తీసుకెళ్ళాలనుకోండి, టు ద డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్, ఏదైతే ప్రతి మండలానికి సో ప్రధాన కార్యాలయం అని ఉంటుంది కదా, విచ్ ఇస్ అబౌట్ సో 100 to 200 కిలోమీటర్. ఒకవేళ మేబీ అది ఎంత ఉంటుందట అబౌట్ సో ఏది హెడ్ క్వార్టర్ ఏదైతే ఉందో 100 to 200 కిలోమీటర్స్. ఓకేనా, 100 నుండి 200 కిలోమీటర్స్ ఉందనుకోండి. సో కిలోమీటర్స్ ఉంటుంది 100 to 200 కిలోమీటర్స్. ఓకేనా. అవే ట్రక్ ఆపరేటర్ ఛార్జ్. మరి అదేవిధంగా వీళ్ళకి ఇక్కడ ట్రక్ ఆపరేటర్ ఛార్జెస్ ఉంటారు కదా, ఈ ట్రక్ యొక్క ఆపరేటర్ ఛార్జెస్ ఎంత పడుతుంది మరి ఇక్కడ చూసుకున్నట్టయితే, సో ట్రక్ ఆపరేటర్స్ ఛార్జ్ రేట్ ఎంత ఉంటుందంట ఛార్జ్ రేటు. సో ట్రక్ ఓకేనా 50 ఫర్ ఏ బ్యాగ్, 50 ఫర్ ఏ బ్యాగ్, ఒక బ్యాగ్కి 50 ఫర్ ఏ బ్యాగ్. ఓకేనా. సో మరి అదేవిధంగా మనం చూసుకున్నట్టయితే దే చార్జ్. ఓకేనా, ఒకవేళ మేబీ దే చార్జ్ దీని యొక్క ఛార్జ్ ఎలా ఉంటుందంటే రేటు సో 100 సో 800 to 1000 ఫర్ 1000 ఫర్ టోల్ టు ట్రాన్స్పోర్ట్ goods for so 500 kilometers 500 కిలోమీటర్స్కి వచ్చేసి దీని యొక్క ఛార్జ్ ఎలా ఉంటుందంటే 800 నుండి 1000 రూపాయల వరకు ఉంటుంది అన్నమాట కిలోమీటర్. దే ఆర్ ఏ 3 ఫార్మ్స్ ఇన్ ద విలేజ్. మరి ఇక్కడ సో దేర్ ఆర్ 3 ఫార్మ్స్ ఉన్నాయంట. సో ఓకేనా, దే కల్టివేటెడ్ ప్యాడీ అండ్ సో ఫ్రూట్. సో ఇక్కడ అదేవిధంగా ఇక్కడ ఎన్ని ఫార్మ్స్, హౌ మెనీ ఫార్మ్స్ ఆర్ దేర్? సో దేర్ ఆర్ 3 ఫార్మ్స్ ఆర్ దేర్. హౌ మెనీ ఫార్మ్స్ ఆర్ దేర్ హియర్? దేర్ ఆర్ 3 ఫార్మ్స్. ఓకే, సో హౌ మెనీ ఫార్మ్స్ ఆర్ దేర్? How many farmers are there? There are 3 farmers. There are 3 farmers. Okay, now how many farmers are there? There are 3 farmers in the village. ఈ గ్రామీణ ప్రాంతంలో మొత్తం సో 3 farmers are there. Okay na? So they cultivated paddy and produced 25 bags, 50 bags and 75 bags so respectively. మరి అదే విధంగా వీళ్ళు ఏ విధంగా సో దే కల్టివేటెడ్ సో వీళ్ళు ఏ విధంగా కల్టివేటెడ్ చేస్తారంటే కల్టివేటెడ్ ప్యాడీ అండ్ సో produced 25 bags, 50 bags and 75 bags. ఓకేనా. సో ఈ విధంగా వీళ్ళు సో
సో బ్యాగ్స్ రెస్పెక్టివ్గా ఈ విధంగా వీళ్ళు కల్టివేట్ చేయడం అనేది జరుగుతుంది అన్నమాట. సో దే విష్ టు సెల్ దేర్ యాడ్ ఇన్ అగ్రికల్చర్ యాడ్. వీళ్ళు మరి సో ఈ అగ్రికల్చర్ యాడ్ అంటే అగ్రికల్చర్ యాడ్ ఇన్ ఏ సో నీబరిటీ అంటారు పక్కన ఉన్న గ్రామీణ ప్రాంత అగ్రికల్చర్ యాడ్ ఏదైతే ఉందో అక్కడికి వెళ్ళి వీళ్ళు ఏం చేస్తారు. సో అది ఎలా ఉందంట, విచ్ ఈజ్ 25 కిలోమీటర్స్, అది 25 కిలోమీటర్ల దూరంలో ఉందంట. సో అండ్ వాట్ మేడ్ ఏ ట్రాన్స్పోర్ట్ గుడ్ యూజ్ సజెస్టెడ్ అండ్ వై. మరి వీళ్ళు ఎలాంటి ట్రాన్స్పోర్ట్ రవాణా వ్యవస్థను ఎన్నుకోవాలి, బట్ వై. మరి అదేవిధంగా వీళ్ళు ట్రాన్స్పోర్ట్ వ్యవస్థ అనేది వెరీ ఇంపార్టెంట్. విచ్ ట్రాన్స్పోర్ట్ దే హ్యావ్ ఏ సో లార్జ్ ప్రొడక్ట్ 25 బ్యాగ్స్ అండ్ 50 బ్యాగ్స్ అండ్ 75 బ్యాగ్స్ ఆర్ దేర్ కదా. సో మరి ఏ ట్రాన్స్పోర్ట్ని ఉపయోగించాలి, ఓకేనా. సో వాట్ మేడ్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ సజెస్టెడ్ అండ్ బై. ఎలాంటి ట్రాన్స్పోర్ట్ వ్యవస్థను వీళ్ళు ఎంచుకోవాలి, ఎందుకు ఎంచుకోవాలి, ఓకేనా. ఫైండ్ అవుట్ ద సో ఫేరర్స్ ఫర్ ద ట్రావెలింగ్ ఇన్ ద ఫాలోయింగ్ టైప్స్ ఆఫ్ ద బస్సెస్ time and taken traveled between and any two locations you are familiar with. So అదే విధంగా మనం ఏం ఫైండ్ అవుట్ ద ఫేర్. సో ఫేరర్స్ ఫర్ ఏ ట్రావెలింగ్ అంటే సో ప్రయాణ పర్పస్లో ఇన్ ద ఫాలోయింగ్ టైప్స్. ఇక్కడ టైప్స్ ఉన్నాయి కదా, ఆఫ్ ఏ బిజినెస్ అండ్ టైం టేకెన్ అండ్ టు ద ట్రావెలర్ బిట్వీన్ ఎనీ టూ లొకేషన్ ఆర్ దే ఫిమిలర్ విత్. ఇక్కడ చూడమ్మా, హియర్ ఐ గివెన్ సమ్ టేబుల్ ఆర్ దే. సో టైప్ ఆఫ్ బస్సెస్, ఓకే, ఇక్కడ చెప్పాం కదా. సో పల్లె వెలుగు అండ్ సో గ్రామీణ బస్సు ఫేర్, ఓకేనా. ఎంత టైం తీసుకుంటుంది, ఎంత దూరం ఉంది, ఎంత టైం తీసుకుంటుంది. ఎక్స్ప్రెసెస్ ఎంత దూరం ఉంది, ఎంత టైం తీసుకుంటుంది. డిలాక్స్ ఎంత టైం ఉంది, ఎంత టైం తీసుకుంటుందో సో దాంట్లో ఎక్స్ప్రెస్ చేయాలన్నమాట, ఓకేనా. సో అదేవిధంగా నెక్స్ట్ వన్ వీఆర్ డిస్కషన్, ఓకే. నెక్స్ట్ one is the next one employment in transport, activities. So activities, ఎంప్లాయ్మెంట్. మరి ఎంప్లాయ్మెంట్ అదేవిధంగా మనకి ట్రాన్స్పోర్ట్ పర్పస్కి వాళ్ళ యొక్క యాక్టివిటీస్ అనేవి ఉంటాయి. మరి అదేవిధంగా చూద్దామమ్మా. సో దేర్ ఆర్ ఏ 2 people who operate the బస్ డ్రైవర్ అండ్ కండక్టర్. మరి అదేవిధంగా బస్సులో అయితే ఎలా ఉంటారు, 2 people ఇన్ బస్. సో 2 people ఇన్ బస్. సో హూ ఆర్ దే, సో వాళ్ళు ఎవరు, హూ ఆర్ దే ఆర్ డ్రైవర్ అండ్ కండక్టర్. డ్రైవర్ అండ్ కండక్టర్, సో కండక్టర్, ఓకేనా. సో బస్లో డ్రైవర్ అండ్ కండక్టర్ ఉండవు. ఫర్ ద ఓవరాల్ ద మెయింటెనెన్స్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ స్పెషలిస్ట్ ఇన్ ద స్టేట్ అండ్ హండ్రెడ్స్ అండ్ థౌజండ్స్ ఆఫ్ పీపుల్ ఆర్ రిక్వైర్డ్. మరి అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే ఫర్ ద ఆల్ ఓవర్ మెయింటెనెన్స్ ఎలా ఉండాలి. సో మెయింటెనెన్స్ సో మెయింటెనెన్స్ సో ఈ మెయింటెనెన్స్ అనేది ఏ విధంగా ఉంటుందంటమ్మా, హండ్రెడ్స్ అండ్ థౌజండ్స్, హండ్రెడ్స్ అండ్ థౌజండ్స్ ఆ పీపుల్ ఆర్ రిక్వైర్డ్. మరి రోజు జర్నీలో 100 పర్సన్స్ నుండి 1000 పీపుల్ వరకు కూడా సో ఓవరాల్ మొత్తం మీద కూడా ఉంటుంది. అదేవిధంగా ఫర్ ఎగ్జాంపుల్ ద తెలంగాణ స్టేట్ సో రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్
మన తెలంగాణ రాష్ట్రంలో మనం చూసుకున్నట్టు ఉదాహరణకి రోడ్, ఓకే, రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ ఏదైతే ఉందో ఈజ్ ద గవర్నమెంట్ సో ఓన్డ్ ద ట్రాన్స్పోర్ట్ సర్వీస్ విచ్ ఎంప్లాయిడ్ అబౌట్ ద 64,000 పీపుల్. మొత్తం కూడా మనము సో మన తెలంగాణ స్టేట్లో కనుక చూసుకున్నట్టయితే మన తెలంగాణ స్టేట్లో కనుక చూసుకున్నట్టయితే సో ట్రాన్స్పోర్ట్ సర్వీస్ ప్రకారం ఎంప్లాయీస్ మంది ఎంతమంది ఎంప్లాయీ ఉన్నారంట, అబౌట్ 64,000 పీపుల్, 64,000 మంది ఎంప్లాయీస్ ఉన్నారు టు రన్ అబౌట్ ద సో 10,000 బస్సెస్. ఈ 64,000 మంది పీపుల్ ఎన్ని బస్సులు రన్ చేస్తున్నారంటే సో 10,000 బస్సెస్ రన్ చేస్తుంది. ఏది దిస్ ఇస్ ఓన్లీ ఇన్ అవర్ స్టేట్, మన తెలంగాణలోనే. సో మన తెలంగాణ ట్రాన్స్పోర్ట్ రవాణా వ్యవస్థ ఏదైతే ఉందో ట్రాన్స్పోర్ట్ ఏదైతే ఉందో మొత్తం కూడా ఎంతమంది ఎంప్లాయీస్ ఎంతమంది ఉన్నారు, 64,000 మంది ఎంప్లాయీస్ ఉన్నారు. 64,000 మంది 10,000 మంది బస్సుల్ని నడుపుతూ ఉన్నారన్నమాట. ఓకేనా, బస్సెస్. ఓకే, సో టుడే ఎండ్ ఆఫ్ దిస్ క్లాస్ టుమారో we are discussion employ the transport activities in the remainder. Tomorrow class we will explain briefly. Okay, so here given some table are there, will we fill up this table. Okay, Nana, bye.